రాజకీయాలలో అన్నిటికంటే ముఖ్యం అధికారమే. పగ్గాలు ఎవళ్ళ చేతులుంటే వాళ్ళే రాజులు. వాళ్ళు ఎటు తిప్పితే అటు ఉరుకుతుంటారు అందరూ. అదే ఒక్కసారి అధికారం చేతులు మారిందంటే ఇక అంతా ఆగమాగమే. గిట్లనే అధికారం మారినాక 2 రాష్ట్రాలల్లో ఎగస్ పార్టీ వాళ్ళకు తీరొక్క తిప్పలు వచ్చి పడ్డది. అన్నేమో కానీ తెలంగాణలో కార్ పార్టీ వాళ్ళకు తీరొక్క కేసులతోని పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. కార్ల పోటీల కేసు గట్టిగానే తిప్పల పెడుతున్నది కారు పార్టీ వాళ్ళను. అందరేమో గాని మాజీ మంత్రి కేటీఆర్ సార్ను దాపకోసారి పిలుస్తాండ్రు ఆఫీసర్లు. మొన్న ఏసీబీ ఆఫీస్ దాకా పోయి వెనకకు మారిపోయిండు. ఇక ఈసారి మాత్రం అట్టిట్ట లోపలికి గుంజుకున్నారు. ఆఫీసర్లు కూడా మొన్న కేటీఆర్ సార్ ఒక్కనే రమ్మన్నారు గాని గురువారం నాడు వెనక ఇంకో 4 కూడా ఇడిచిపెట్టిండ్రు. ఇక లోపలికి పోయినాక గంటల కమానం కూకబెట్టి గట్టిగానే అడిగినరాట ప్రశ్నలు జవాబులు. 3 ఆఫీసర్లు చుట్టుముట్టు కూకొని పరీక్ష గట్టిగానే పెట్టినరాట. కార్ల పోటీలలో పైసలు ఏంటికి ఖరాబు చేసిండ్రు, గట్టెట్ట చేస్తారు, 55 కోట్లు బయట దేశం కంపెనీలకు ఏంటికి పంపించిండ్రు, ఓ గిట్ల తీరు ముచ్చట్లు అడిగినరాట. ఇదే కేసులో ఇరికిన ఇంకో 2 ఆఫీసర్లను కూడా మంచిగానే అరుచుకున్నారట. మాజీ మంత్రి కేటీఆర్ చెప్పబట్టే పైసలు విడుదల చేసినాం, మాదేమున్నది అన్నట్టు మాట్లాడిండట అరవింద్ కుమార్ అనే ఆఫీసరు. పర్మిషన్లు తీసుకోకుండానే పైసలు ఎట్ట ఖర్చు చేస్తారని గట్టిగానే అడిగినరాట ఏసీబీ ఆఫీసర్లు. ఇక ఏసీబీ ఆఫీసులకు పోత మాజీ మంత్రి కేటీఆర్ సర్కారు వాళ్ళ మీద కోపానికి వచ్చిండు. 1000 కేసులు పెట్టినా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిండు. అటెనక బయటకు వచ్చినాక కూడా గట్టినే మాట్లాడిండు. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగిండ్రు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఇది ఇట్లుంటే తప్పు చేస్తే ఎవరైనా సరే చేతులు కట్టుకోవాలి, మరి ఎట్లా ఇడిచిపెట్టమంటున్నారా అన్నట్టు మాట్లాడుతున్నారు సర్కారు వాళ్ళు. ఇంకో దిక్కు చూసుకుందాం అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. అటు సుప్రీంకోర్టుకు పోతే కూడా మాజీ మంత్రికి షాటే కొట్టింది. పెట్టిన పిటిషన్ను ఎమ్మటే విచారణ చేయాలి అని అడిగితే గంత తొందర ఏం లేదు, 15వ తారీఖు నాడు చూద్దామన్నారట కోర్టు సార్లు. మరి ఆ లోపు ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.